మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ రాజేష్ గారు ఇచ్చింది అసలు నో వర్డ్స్ అన్నీ. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. చాలా చాలా ఒక కోచ్ వచ్చి ఇంకో కోచ్ గురించి మొదట్లో నాకు ఈగో ఉండి మీ వీడియోస్ చూడలేదు, కానీ దాని తర్వాత ఒకటి చూస్తుంటే అంటే వ్యూవర్షిప్ని చూసి ఒకటి చూస్తే సరే ఏముందని చూశాను, బట్ 1, 2, 3 అలా చూసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్గా నేను బేసిక్ క్లాస్ అటెండ్ అయితే క్లాస్లో ఎవరన్నా ఒకరోజు ఒక 5 రోజులు ఉండాలనుకుంటేనే గగనం అనుకుంటే 9 days అదరగొట్టేశారు. అవునండి. అది కాకుండా అడ్వాన్స్ క్లాస్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ లెవెల్ కన్వర్షన్స్. అంటే పీపుల్ అయ్యారు అంటే వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం, రిజల్ట్స్ అనేవి ఆయన ఒక మాట కూడా అన్నారు భలేగా, మీ ఫార్ములాస్ని నేను కాపీ చేశాను. అవునవును, ట్రూ. అది ఒప్పుకోగలిగారు కంటే అసలు నేను చెప్పేది కూడా సార్, వరల్డ్ టాప్ కోచెస్ ఫాలో అయ్యి అంటే వాళ్ళు జీరో అయిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్న స్టేజ్ నుంచి అంటే ర్యాక్స్ టు రిచెస్ అయిన వల్ల వాళ్ళు ఫాలో అయిన ఫార్ములాస్ అనమాట. అందుకే నేను అవే నేర్పిస్తున్నాను నా క్లయింట్స్ అందరికీ. అందుకే మన వాళ్ళకి వచ్చిన అందరూ కూడా అంటే అసలు రావు, స్ట్రక్ అయిన మనీ 2 years నుంచి అసలు ఇందాక చూసారు కదా వీడియోలో బొబ్బిలి సార్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారండి ఆయన. అవును, గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఎస్ రాజేష్ గారికి థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా వస్తాయి సార్ రిజల్ట్స్, ఎందుకంటే ఈసారి 9th batch ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 people వస్తున్నారు. ఇప్పటిదాకా 17 countries నుంచి వచ్చారంటే 17 countries తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతవరకు ఎవరికి లేరండి క్లయింట్స్. 17 countries దట్ టు విత్ హైయెస్ట్ రిజల్ట్స్. అసలు మామూలుగా కాదు. మీకు తెలుసు 120 crores మేనిఫెస్టేషన్ కూడా మనం చేయించాం. అసలు ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్ అండి. అవునండి, స్టార్ హీరో సినిమా. ఎస్, అదే అంటే ఆ ఎనర్జీ, ఆ పవర్, ఆ మనిషిని ఆ ట్రాన్స్ఫార్మ్ తీసుకెళ్ళడం అనేది రియల్లీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కూడా గ్రేట్. సో మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ టు అండి. ఎందుకంటే వీడియోస్ అన్ని మొదటి నుంచి బాగా చాలా మంది షేర్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో దట్ మీన్స్ యువర్ ఇన్వాల్వ్ అవుతున్నారని అర్థం అండి. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కమిట్మెంట్ అండ్ యాక్షన్. ఎస్, సో అండ్ ఎమోషన్. సో యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ అని నమ్ముతాను. సో మీరు యాక్షన్ తీసుకుంటున్నారంటేనే ఈ నా వీడియోస్ మీకు పదే కనిపిస్తున్నాయి, చూడాలని అనిపిస్తుందంటే మైండ్లో నా నుంచి మీరు ఖచ్చితంగా మిలియనర్స్ అవ్వబోతున్నారో, నో డౌట్ ఎట్ ఆల్. సో అదండి, అందుకే ఈ వీడియోలో కూడా నేను మిలియనియర్ మైండ్ గురించి చెప్పబోతున్నాను. డెఫినెట్గా సార్. సో నేను యాక్చువల్లీ ఒక మిలియనియర్ మైండ్ గురించి ఎక్కువ పుస్తకాలు చదువుతున్నానండి, మిలియనియర్స్ ఎలా అవ్వాలని చెప్పేసి. ఈరోజు నేను ఇవ్వబోతున్న కాన్సెప్ట్ మిలియనియర్ మైండ్. మిడిల్ క్లాస్ మైండ్ నుంచి మిలియనియర్ మైండ్కి ఎలా. చిన్నప్పటి నుంచి మనకి ఎలా అయిందంటే డబ్బు ఏం చెట్లు కాస్తుంది అనుకుంటున్నా, మనకు అంత సహజమా, కామ్గుండు అంటే చిన్నప్పటి నుంచి ఎలా అయిపోయిందంటే మన మైండ్ ఎదగాలని ట్రై చేస్తుంటే తొక్కేస్తున్నారు. ఆ సినిమాలు, జులై సినిమాలు ఉంటారు, నాన్న మమ్మల్ని కళ్ళలో కూడా ఇంకా ట్రైన్ బస్సేనా, ఇంకా ఫ్లైట్లు ఎక్కనివరా అని జులై సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు చాలా మంది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్స్ ఎదగాలన్నా కూడా బిజినెస్ పెడతానని ఏదైనా చేస్తానన్నా ఎందుకు అంత రిస్క్ చేస్తుంటుంటారు. బట్ మిలియనియర్ అవ్వాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఏవేంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియనియర్ మైండ్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిలియనియర్ మీద రీసెర్చ్ చేసిన తర్వాత మిలియనియర్ అవ్వడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎవాల్యుయేషన్ కోచెస్ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ ఎం అంటే అండి, ఇది అందరూ జాగ్రత్తగా రాసుకోండి. మీ ఇంట్లో మీ బుక్ మీరు ఏం చేస్తారంటే మీ మిర్రర్ దగ్గర పక్కన పెట్టుకోండి, రోజు దాన్ని ఫాలో అవుతుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ అండి మైండ్ సెట్ చాలా పెద్దగా ఉండాలన్నమాట. రెండోది ఐ అంటే ఇన్వాల్వ్. అందులో అంటే చిన్నప్పుడు మనం సినిమాలు చూసిన పరకాయ ప్రవేశం అంటారు కదా, ఏం చేస్తారు గురువు గారు నువ్వు పడుకో అని చెప్పేసి ఆ ప్రాణాన్ని ఇందులో ఎలుగుబంటిలో పంపించేస్తారు. నేను ఈ 9 days క్లాస్లో ఏం చేస్తానంటే మీలోకి ఒక మిలియనియర్ని నేను కంప్లీట్గా పంపిస్తానండి, పరకాయ ప్రవేశం చేయించేస్తాను. అంటే ఇన్వాల్వ్ చేసేస్తాను అనమాట. ఏప్రిల్ 29th రాసి పెట్టుకుని ఏప్రిల్ 29 మీ జీవితంలో అత్యంత విలువైన రోజు. సార్ నిజమా అంటే 9 రోజులు మీరే చెప్పకపోతే నన్ను అడగండి. గ్రేట్ ఫీడ్బ్యాక్. మీరు మా షోలో కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉంది. మీరు మా షోలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వరల్డ్ వైడ్ ఈరోజు సుమన్ టీవీ వరల్డ్ వైడ్ మొత్తం స్ప్రెడ్ అయిందండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు వరల్డ్ మొత్తం మీ వాయిస్ వినిపించవచ్చండి. ఎస్, అంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనే దానికి రిజల్ట్స్. ఎందుకంటే
మామూలు రిజల్ట్స్ కాదండి. కొంతమందికి విచిత్రం ఏంటంటే ఈసారి హైయెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళు 8th బ్యాచ్ అండి. 8th బ్యాచ్ అప్పటి వరకు 5th బ్యాచ్ రికార్డ్ క్రియేట్ చేశారు. 8th బ్యాచ్ విత్ ఇన్ ఆ 9 days 10 days లోపే. విచిత్రం ఏంటంటే రెండో రోజు ఈవినింగ్ ఒకరికి రిజల్ట్స్ వచ్చేయండి. ఒక మేడం అయితే ఎంత సింపుల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే, సార్ నాకు 5 కోట్లు వచ్చి మేడం ఎంత వీడియోస్ నేను తీసుకుంటానండి, క్లాస్ లైవ్లో తీసుకుంటాను, 5 crores అదేంటి మేడం అంత సింపుల్ చెప్పారంటే, ఏమని సార్ రా అంటే మీ క్లాస్కి వచ్చిన కాన్ఫిడెన్స్ వచ్చింది. బా అంటే ఎంత పెద్ద అమౌంట్ అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారండి. అదొకటిను శ్రీరామనవమి రోజు అంటే 9th బ్యాచ్ ఇంకా 29th యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది కదా. అది స్టార్ట్ అవ్వకముందే శ్రీరామనవమి రోజు నేను కొన్ని అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి ఇస్తాను, అది కూడా 12 గంటల టైంలో అని చెప్పి టైం ఇచ్చారు కదా, గ్రూప్ లో పెట్టాను. ఆ టైంలో అది ఫాలో అయినటువంటి కొంతమందికి రిజల్ట్స్ ఇమీడియట్లీ రావడం, అంటే బ్యాచ్ లోకి ఎంటర్ అవ్వక ముందే 29th అది నిజంగా మిరాకిల్ అండి, మామూలు మిరాకిల్స్ కాదు. ఆ 9th బ్యాచ్ లోకి అంటే ఏప్రిల్ 29th అయితే యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ ఒక 1000 members-తో కూడుకున్నటువంటి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. మరి ఆ 1000 members-లో మీరు ఉంటారా లేదా అనేది ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ కింద లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అనేది మీకు అద్భుతంగా, అంటే అన్వర్ గారి వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అవునండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రేట్ ఎగ్జాంపుల్. 12 గంటలకు రాస్తే 12:20 నేను అందుకే టైమర్ 12:22 వచ్చిందండి. అవును, అదే ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ మైండ్ని చాలా స్ట్రాంగ్, అన్షేకబుల్, అంటే ఎవరు ఏమొచ్చి చేసినా కూడా కొండలాగండి, మంచి పర్వతంలా కాదు. మంచి ఏమవుతుందంటే కరిగిపోతుంటుంది, కొండ మాత్రం ఎన్ని అంటే వర్షాలు వచ్చినా, ఎండకు వచ్చినా, గాలికి వచ్చినా ఎలా అయితే చెక్కు చెదరకుండా ఉండిపోతుందో మీ మైండ్ ఒక అన్షేకబుల్ మైండ్లో నేను తయారు చేస్తాను. ఆ విధంగా అంటే ఇన్వాల్వ్మెంట్ చేస్తానండి. అదేవిధంగా ఎల్ అంటే లెర్న్. మిలియనర్స్ అవ్వాలంటే మీరు గుర్తుపెట్టుకుని చాలా మంది ఏమవుతారంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే డాక్టర్, ఇంజనీర్, లాయర్ అయిపోగానే అయిపోయింది మనం ఇంకా కాంక్రీట్ వేసేస్తారు అనమాట. కాంక్రీట్ వేసేసి మొత్తం గోడ కప్పేస్తారు, అంటే అయిపోయింది మన చదువు అంతా అయిపోయింది అనుకుంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది, ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఇలాంటి వాటి మీద నేర్చుకోవడం వల్ల ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. సో అంటే మిలియనర్స్ నెక్స్ట్ లెర్న్ చేస్తారండి. నెక్స్ట్ ఎల్ అంటే లేజర్ ఫోకస్. చాలా మంది ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చేయాలనుకుంటారు, ఏదో ఓపెన్ చేస్తారు, ఇంకేదో వస్తుంది సెల్ ఫోన్లో, అందులోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అసలు నేను ఎందుకు ఓపెన్ చేశాను, ఏం చేస్తున్నాను. ఇంకోటి కూడా చూడండి, చాలా మంది ఒక రూమ్లోకి వెళ్తారు ఏదో వస్తువు కోసం, వెళ్ళి ఈ రూమ్లోకి అసలు ఎందుకు వచ్చాను అంటే చాలా మంది డైవర్ట్ అయిపోతున్నారండి. నేను 20వ శతాబ్దపు ఏకాగ్రత కాలని ఒక IIT ప్రొఫెసర్ రాసిన పుస్తకం చదివా. చాలా అద్భుతమైన పుస్తకం, 20వ శతాబ్దపు ఏకాగ్రత కళ. ఈ 21st centuryలో అన్నిటికన్నా నెంబర్ 1 ఏదైనా ఒక ఆర్ట్ ఉంది, స్కిల్ ఉందంటే ఏకాగ్రత అండి. అంతే. ఎందుకంటే ఈ ఫాస్ట్గా డైవర్ట్ అయిపోతాం మనం. సడన్గా ఏదో చెప్పాలనుకుంటాం, అది నీకేదో చెప్పాలనుకున్నాను నోటిదా. ఎందుకంటే అంత ఫాస్ట్గా, అంటే ఫ్లైట్ అయినా అంత ఫాస్ట్గా డైవర్ట్ అవుతుందో తెలియదు కానీ మైండ్ మాత్రం ఫాస్ట్గా డైవర్ట్ అయిపోతుంది. మన సినిమాలో చూస్తుంటే సార్ ర్యాకెట్ జమ్ముని ఎలా తిరుగుతుందో, ఇలా వెళ్ళి అలా ర్యాకెట్ తిరుగుతుందో, మైండ్ అంతకన్నా ఫాస్ట్ డైవర్ట్ అయిపోతుంటుంది. నేను ఈ 9 days లైన్ క్లాసెస్ ఏం చేస్తానంటే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ యాక్టివేట్ చేసేసి ఫోకస్ పెంచుతానండి. దాని తర్వాత మిలియనర్స్ అందరూ కూడా ఐ అంటే ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ ఎ మిలియనర్ అని ఎక్కువగా అనుకోవాలి. అది ఎన్నిసార్లు అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి, ఆ టెక్నిక్ కూడా నేను చెప్తాను 9 days క్లాసెస్లో. అండ్ ఓ ఫర్ ఆపర్చునిటీ. ఇక్కడ నేను చెప్తానండి, నాకు చాలా ఇష్టమైన ఒక స్టోరీ. ఒకసారి బిల్ గేట్స్, అందరూ జాగ్రత్తగా వినండి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిలియనర్స్ అవ్వాలి అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదులుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్, చాలా పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఒకరోజు బిల్ గేట్స్ని ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుందట. ఇంటర్వ్యూ చేసినప్పుడు సో బిల్ గేట్స్ని ఆవిడ అడిగింది, సార్ మీరు ఎలా ధనవంతులు అయ్యారు, ఎంత రిచ్ ఎలా అయ్యారు చెప్పండి సార్ మన ఆడియన్స్ కనంటే, బిల్ గేట్స్ ఏమన్నారంటే నాకు ఏదైనా ధనవంతుడు అవ్వడానికి అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకోను అన్నారట. అంటే సార్ నాకు ఇంకా అర్థం కాలేదంటే, సరే అమ్మా అని చెప్పేసి 1 నిమిషం ఉండని చెప్పేసి ఇలాగ చెక్ బుక్ తీసేసి ఇలాగ సంతకం పెట్టేసి ఎంటీ చెక్ ఇచ్చారు. జాగ్రత్త ఉంది, ఎంటీ చెక్ బిల్ గేట్స్ యాంకర్కి ఇచ్చారండి. ఇచ్చి అమ్మ నీకు ఎంత కావాలో అంత రాసుకో అంటే, వద్దు సార్ వద్దు, నేను మామూలుగా అడిగాను సార్ అని. పర్లేదమ్మా రాసుకోని అంటే, వద్దు సార్ అంటే, షూరా వద్దా అంటే, వద్దు సార్ అంటే ఓకే అని వీళ్ళు పెట్టేసి, ఇప్పుడు చెప్తానమ్మా ఆన్సర్. ఇందాక అడిగావు కదా మిలియనర్ ఎలా అని, ఇలా అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకోనమ్మా, ప్రపంచ ధనవంతుడు కుబేరుడే చెక్ ఇచ్చినప్పుడు నేను వదులుకోను, రాసేసుకుంటాను అని అన్నారటండి. నేను ఈ ఆపర్చునిటీని వదులుకోను, అందుకే నేను మిలియనర్ అయ్యాను. సో అందువల్ల గుర్తుపెట్టుకుని ఈ వీడియో మీకు నేను చెప్తున్నాను, నా 9 days క్లాసెస్ ద్వారా మిలియనర్ అవ్వచ్చు నా ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు మీరు వదులుకోవద్దు. సో ఆ రోజు నిజంగా నాకు అనిపించిందండి, బిల్ గేట్స్ ఏమన్నారు, ఎంత సింపుల్గా చెప్పారు,
ఒక ప్రపంచ కుబేరుడే ఎంటీ చెక్ ఇచ్చి రాసుకోమ్మా నీకు ఇస్తుంటే నువ్వు ఎందుకు వద్దన్నావు? ఈ ఆపర్చునిటీ ఎందుకు వద్దను? నేను మాత్రం నీ ప్లేస్లో ఉంటే వద్దను. అదమ్మా ఆపర్చునిటీ నువ్వు వినియోగించుకునే వాళ్ళే నిజమైన బిలియనర్స్ అవుతారు. ఏం ఇదిరా బాబు అనుకున్నాను అనమాట. సో అదండి ఆపర్చునిటీ అంత ఇంపార్టెంట్. నో చెప్పడం కూడా ఆర్ట్ అండి. సో జీవితంలో చాలా మంది నో చెప్పలేరు. సడన్గా ఫంక్షన్స్ టైం అయిపోతుంటుంది, కరెక్ట్గా మనం అక్కడే ఉంటాం, ఇంట్లో అందరూ ఎదురు చూస్తుంటుంటారు, నువ్వు పదవి వచ్చేసి అప్పుడే ఫోన్ అవుతుంది, ఫోన్ పెట్టలేము చేయలేము అంటే వాళ్ళు వెనక అక్కడ గుమ్మని రండి టైం ఇంపార్టెంట్ అంటే సార్ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను టైం అయిపోతుంది లేదు ఇంకేదో నో చెప్పడం కూడా ఒక ఆర్ట్ అండి. ఎందుకంటే నో అనేది టెల్లింగ్ నో ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పేసి దీని మీద ఒక పుస్తకం కూడా ఉందండి. సో నో చెప్పడం అనేది మీ జీవితంలో మొహమాటం ఉంటే గుర్తుపెట్టుకుని ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. మొహమాటాన్ని తీసేస్తే ఈజీగా ధనవంతులు అవుతారు. ఆ మొహమాటం ఎలా పోవాలో నేను నేర్పిస్తాను 9 days క్లాసెస్లో. అండ్ ఏ ఫర్ అఫర్మేషన్స్ అండి. ఎటువంటి అఫర్మేషన్స్ అంటే అది ఈసారి 9th బ్యాచ్కి ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 people వస్తున్నారు కాబట్టి నేను మిలియనీర్ అఫర్మేషన్స్ ఇస్తున్నానండి. ఎప్పటివరకు మీరు చాలా అఫర్మేషన్స్ ట్రై చేసి ఉంటారు సార్, అలిసిపోయి ఉంటుంటారు. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయండి కానీ లైఫ్తో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. సో ఎటువంటి అఫర్మేషన్స్ మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఓన్గా అఫర్మేషన్స్ తయారు చేసుకుని ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అఫర్మేషన్స్ నేను ఈసారి 9th బ్యాచ్కి ఇవ్వబోయేది మిలియనీర్ అఫర్మేషన్స్ ఇవ్వబోతున్నానండి. ఫాస్ట్గా మిలియనీర్ ఎలా అవ్వచ్చు అని చెప్పేసి. అండ్ ఐ ఫర్ ఇంపార్టెంట్. ఈ మిలియనీర్ అవ్వాలంటే ఏది ఇంపార్టెంటో తెలుసుకోవాలి లైఫ్లో. సో చాలామంది ఎలా ఉంటారంటే చదువుతుంటుంటారు స్టూడెంట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా నోట్బుక్ పట్టుకుంటారు, సడన్గా ఫేస్బుక్లోకి వెళ్తుంటారు. అంటే అక్కడ ఏది ఇంపార్టెంట్, ఫేస్బుక్కా నోట్బుక్కా? నోట్బుక్. సో కానీ చాలా మంది ఫేస్బుక్లోకి వెళ్తారు. లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కూడా తెలుసుకోవాలండి. బట్ ట్రూ అండి. అంటే మీరు చెప్పింది ఇంపార్టెంట్ అని అన్నారు కదా. సో 9th బ్యాచ్ ఎంత ఇంపార్టెంట్, ఆ 9th కూడా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే సూపర్. మిలీనియర్ లో అది కనుక కౌంట్ చేస్తే, లెటర్స్ అన్ని కౌంట్ చేస్తే ఐ అనేది ఇంపార్టెంట్ దగ్గర వచ్చింది. ఇంపార్టెంట్ అనేది 9th లెటర్. 4 5 6 7 8 9. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. చూడండి ఈసారి 9th బ్యాచ్ యూనివర్సే చెప్తుంది. ఇక్కడ మిలియనర్ లో ఇందాక ఐ అనేది 9th one. సో ఇది జరగబోయేది కూడా 9th బ్యాచ్. ఈసారి రాబోయేది కూడా వెరీ ఇంపార్టెంట్ బ్యాచ్, చాలా ఇంపార్టెంట్ బ్యాచ్. ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ బ్యాచ్ అని పేరు పెడుతున్నానండి ఈ బ్యాచ్ కి. ఎందుకంటే ఈసారి ఎక్కువ ఇంటరాక్షన్ జరగడం ఉన్నది. నేను మీతో ఎక్కువ లైవ్ లో ఇంటరాక్షన్ అవుతాను. సో ఎక్కడ కూడా రికార్డెడ్ కాదు, డైరెక్ట్ గా లైవ్ లో రికార్డ్ అవుతాను. సో డౌట్స్ క్లారిఫై అయిపోతే కోటీశ్వర్లు అయిపోతారండి ఈజీగా. కోటీశ్వర్లు ఎప్పటికీ కాలేరు. సో అండ్ ఆర్ ఫర్ రీడ్. ఎటువంటి బుక్స్ చదవాలో కూడా చాలా మందికి తెలియదండి. చాలా మంది అంటే సార్ మార్కెట్కి వెళ్ళిపోతారు, గబగబ ఎమోషన్ అయిపోయి మొత్తం చూస్తారు అనమాట, తీసేసి అంటారు. ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయి ఏమవుతారంటే అన్ని పుస్తకాలు పరుచుకుని ఏ పుస్తకం చదవాలి అని తెలియక పడుకుపోతారు. చాలా మంది అండి లైబ్రరీలో మొత్తం పుస్తకాలు ఉంటాయి, అలా చూసి ఏ పుస్తకాలు చదవాలి తెలియక టీవీ చూసుకుని కూర్చుంటారు అనమాట. సో రీడ్. ఎందుకంటే బిలియనర్స్ ఎప్పుడు కూడా నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే వారన్ బఫెట్ అండి. రోజుకి 5 గంటలు చదువుతాడు అతను. రోజుకి 5 గంటలు. బిల్ గేట్స్ నెలకి 30 పుస్తకాలు చదువుతాడు అతను. అంటే నాకు ఆశ్చర్యం అంటే మిలియనర్స్ ఎక్కువ రీడ్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ఈ ఫర్ ఎనర్జెటిక్. లైఫ్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే అంత ఎక్కువ డబ్బు అండి మనకి. చూడండి ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత ఎనర్జెటిక్ స్టార్ జనరల్ గా. ఎందుకంటే హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్. లైఫ్లో అండి ఎప్పుడైతే మీరు హై ఎనర్జెటిక్ ఉంటారో కష్టాలు అప్పులు ఇవన్నీ ఏం కనిపించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద బిల్డింగ్స్ చూస్తుంటాం, ఇలా చూస్తాం. అదే మనం పైకి వెళ్ళిపోయి చూసాం అనుకోండి, బిల్డింగ్స్ అన్ని చిన్నగా కనిపిస్తాయి. హై ఎనర్జీకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ అప్పులు ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్నగా చీమల్లా కనిపిస్తుంటాయి అనమాట. చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది అన్వర్ గారు, మనీ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ అన్వర్ ఈజ్ ఎమోషన్. అవునండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను అంటే బ్యాంక్లో 1000 రూపాయలు కూడా లేని స్థితి అప్పుడే అనుకున్నాను, ఎందుకు రావరా అసలు ఎలాగైనా. అంటే మనీ ఉంటే ఆ పవరే వేరండి. నా దగ్గర ఉండేదే కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గర ఉండేది 1200 అండి బ్యాంక్ ఏటీఎం. నేను ఏం చేశానంటే 1000 రూపాయలు తీద్దాం, సరే 200 ఉంచుతామని వెళ్ళాను. విచిత్రం ఏంటంటే 1000 రూపాయలు తీసాను, 1000 రూపాయలు ఆ 1000 రూపాయలు రాలే, మెసేజ్ వచ్చింది 1000 రూపాయలు విత్డ్రా, డబ్బులు రాలేదు. ఇంకో అప్పుడు ఎలా ఉంటుందండి, అప్పుడు మామూలు కదా. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఆ 1000 రూపాయలు రాకపోతే ఉండేదే 1200, ఆ 1000 రూపాయలు మెసేజ్ వచ్చేసారు, డబ్బులు రాకపోతే ఎలా ఉంటుందండి. అంటే అదే డబ్బులు అకౌంట్ లో పడ్డాయి అనుకోండి, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందండి. మనీ మీరు అనేది అబ్సల్యూట్లీ 100% రైట్. మనీ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ అన్వర్ ఈజ్ అన్ ఎమోషన్. ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ లో కూడా అదే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళ అన్వర్ అంటే ఒక ఎమోషన్ అంతే. అవునండి, అవును. ఎనర్జెటిక్ ఎమోషన్. ఎలా అంటే మనీ అంటే మనకు తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే అది
అన్వరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్వర్ ఇవాళ ఎమోషన్ ఒక ఎమోషన్ అంతే, ఆ. ఒక ఎనర్జెటిక్ ఎమోషన్. ఈ పాయింట్ సూపర్ సార్, ఎనర్జెటిక్ ఎమోషన్. సో 9 days క్లాసెస్ లో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్ లో ఏదైతే బాధలు అన్నీ ఉన్నాయో సింపుల్ గా, అంటే ఎలా అయితే తాడు పెట్టలు మొత్తం లాగేస్తాం, మొత్తం చూడు మనం నూతులు వేస్తాం కండి, టక్ ఎలా తోడేస్తాం, మొత్తం మీ మైండ్ లో ఉన్నవన్నీ కూడా, యాజ్ అ సైకాలజిస్ట్ గా కూడా చెప్తున్నాను, మీ మైండ్ లో ఉన్న బాధలు కష్టాలన్నీ కూడా తోడేస్తాను. 7th day ప్రతి ఒక్కరు ఏడుస్తారండి. ఆ రోజు 7th day మళ్ళీ వాళ్ళు రీబార్న్ అవుతారు, వాళ్ళే చెప్తారు. వీడియో టెస్ట్ క్లాస్ ఎప్పుడు? సో April 29th నుంచి అండి. April 29th. ఎస్, యూనివర్సల్ బ్యాచ్ అని వచ్చాను. ఈసారి బ్యాచ్ పేరు కూడా యూనివర్సల్ బ్యాచ్ అని పెడుతున్నాను, ఎందుకంటే 9 is a lucky number. బ్యాచ్ నేను కూడా గుర్తుంచుకుంటాను. ఎస్, నా కార్ నెంబర్ కూడా చివరి 9 ఉంటుంది సార్. నా కార్ నెంబర్ చివరి 7869 అండి. ఆ 9 రావడానికి కూడా సపరేట్ నేను బిడ్డింగ్ చేసి మళ్ళీ అంటే అమౌంట్ పే చేసి తీసుకున్నాను అనమాట. అందుకే 9 అంతా నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను, లక్కీ నెంబర్ అని. సో మీరు అన్నట్టు యూనివర్స్ బ్యాచ్ అని చెప్పి సపరేట్ పేరు కూడా పెడతాను. అదే సార్ స్పెషల్ టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా అండి, ఎందుకంటే నాకు తెలుసు, ద మోర్ ఐ గివ్ ద మోర్ ఐ రిసీవ్. ఏంటి రిసీవ్? టెస్టిమోనియల్స్. బట్ రియలీ ఫెంటాస్టిక్ అండి. ఎస్ సార్, నిజంగా ఇవాళ అన్వర్ గారి కాంపౌండ్ లో కానీ, అన్వర్ గారి స్కూల్లో కానీ ఎవరైనా జాయిన్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో ఒక ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ కూడా ఏంటి అని అంటే, సో మనీ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ అన్వర్ ఈజ్ అన్ ఎమోషన్. అంటే జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో, ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి. మైండ్ సెట్తో పాటు మనీ మైండ్ సెట్గా కూడా మారే అవకాశం కూడా ఉంది. ద సేమ్ టైం ఎనర్జెటిక్గా మీరున్నారు కాబట్టి అది మీకు మాత్రమే సాధ్యమైంది. అండ్ ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్కి యు ఆర్ ట్రెండ్, నో డౌట్, ట్రెండ్ సెటర్. 100% సార్, ఎందుకంటే కింద కామెంట్ బాక్స్ లో కూడా అదే పెడతారు, ట్రూ అండి మీరు చెప్పిందని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే చెప్తున్నాను, అంత హానెస్ట్ గా చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది. అంటే నా ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు తెలుసు సార్, ఎంత ఇన్వెస్ట్మెంట్ నేర్చుకుంటాను కూడా మీకు తెలుసు, నా పుస్తకాలు తెలుసు, నా రీసెర్చ్ తెలుసు. ఎందుకంటే నేను ఒక 1000 మందిని మిలియనర్స్ తయారు చేయాలి అని ఒక డ్రీమ్ మీద వర్క్ చేస్తున్నానండి. 1000 మంది మిలియనర్స్, అందులో మీరు ఒకరు అంటే ఎస్ ఐఆమ్ అని మీరు కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎనర్జెటిక్ ఎమోషన్ అన్వర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ 29th. థ్యాంక్ యూ సార్. April అండి, April 29th. April 29th అండ్ 9th బ్యాచ్. ఇట్స్ యూనివర్సల్ బ్యాచ్. 1000 members వాళ్ళ నెట్వర్త్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ మీకు 17 countries. అలా ఇంకా ఎక్కువ మంది రావాలని మాత్రం. మన రీసెంట్ గా మీకు కెన్యా నుంచి కూడా వచ్చి కలిసారు. అవును, మన క్లయింట్ రమేష్ గారు ఫ్యామిలీ వచ్చి కలిసారు. కెన్యా నుంచి గ్రాటిట్యూడ్ చెప్పారు కూడా, వచ్చి తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్. నో డౌట్ అంటే ఇట్స్ అ ట్రెండింగ్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ అ మనీ మైండ్ సెట్ అట్ ద సేమ్ టైం పాజిటివ్ యాటిట్యూడ్స్. అవునండి, రియలీ గ్రేట్. నేచర్ ప్రసాదించినటువంటి ఒక యాటిట్యూడ్, అట్ ద సేమ్ టైం ప్రసాదించిన ఒక గొప్ప ఎమోషన్ ఏదైనా ఉంది అని అంటే అన్వర్. ఎనర్జెటిక్ ఎమోషన్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. 1000 members తో కూడుకున్నటువంటి ఒక పెద్ద బ్యాచ్ని మీరు ఈ మంత్లో రన్ చేస్తూ ఉన్నారు. 9th బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్, యూనివర్సల్ కనెక్టివిటీ ఉండేటువంటి బ్యాచ్. సో ఈ బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ డేట్ పర్టికులర్గా ఏ టైంలో ఉండబోతుంది? ఎస్, ఈ మంత్ April 29th నుంచి నేను స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుందండి. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది బ్యాచ్ అని అంటే, ఆన్లైన్లో ఉంటుందండి. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, ఆన్లైన్లో 9 days స్పెషల్ జూమ్ క్లాస్ ఉంటుంది. అది కూడా April 29th డైలీ మార్నింగ్ 6 to 7:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా, ఎందుకంటే ఈసారి 1000 people ఎక్స్క్లూజివ్ 9th బ్యాచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్యాచ్. ఎందుకంటే యూనివర్స్ కూడా బాగా ఇష్టమైన నెంబర్ 9. సో మీరు ఎనర్జెటిక్ కావాలంటే ఎనర్జెటిక్ నెంబర్ 9th బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకుని. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా నాకు 17 countries నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఈసారి ఇంకా ఎక్కువ కంట్రీస్ నుంచి వస్తున్నారు. మీరు కాంటాక్ట్స్ కూడా పెంచుకోవచ్చు, మన నెట్వర్క్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్. కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, క్రెడిట్ కార్డులు కట్టలేక మునిగిపోతున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చాలా మంది తీసుకున్న అసలు కన్నా ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతుంటారు. ఎప్పుడు రా నా లైఫ్లో ముందుకు వస్తారు మీరు బాధపడుతుంది. నెంబర్ 1 సొల్యూషన్ మీ లైఫ్లో నిజంగా మిడిల్ క్లాస్ టు మిలియనర్ కష్టాలని బాగా తొక్కేయాలని మీకు అనిపిస్తే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తికి ఎదగాలనుకుంటే, 9 రోజుల జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే 9 రోజుల్లో కూడా జీవితాన్ని మార్చుకోవచ్చా అని మీకు అనిపించేలా నేను చేస్తాను. మీ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ బయటకు తీస్తా. లైఫ్లో నిధి కాదు నిధుల్ని మీరు ఎలా సొంతం చేసుకోవాలో, ఫాస్ట్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో, 1 year ఆఫ్ మనీని 6 months ఎలా అట్రాక్ట్ చేయాలో నేను చెప్తాను. రేపు April 29 9 days స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ విత్ 1000 students ఆల్ ఓవర్ ద వరల్డ్.
సో డోంట్ మిస్ దిస్ పవర్ఫుల్ క్లాస్. సో 1000 మెంబర్స్లో మీరు ఉన్నారా? ఆ అవకాశాన్ని మీరు కావాలనుకుంటున్నారా? అవకాశాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? సో April 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా ఆన్లైన్లో. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. I wish you all the best for the 9th batch. Yes. Thousands people all over the world, not in India, all over the world. It's not a local, it's a global program in the law of attraction మీద. Yes. Yes, thank you sir. Thank you. I wish you all the best. Thank you sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.